డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నా క్యాంప్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసినటువంటి డ్వాక్రా మహిళలకి సెల్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కూటమి నాయకులు, అదేవిధంగా డ్వాక్రా మహిళలు అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత, ఎంతో అనుభవజ్ఞులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్వాక్రా యానిమేటర్స్కి సెల్ ఫోన్లు పంపిణీ. దీనికి ఒక గొప్ప విషయంగా చెప్పడానికి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఈ డ్వాక్రా మహిళలు ఆర్థికంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆయన స్థాపించినటువంటి ఈ సంస్థ ఇదే రోజున, ఆయన బర్త్డే రోజున వాళ్ళకి సెల్ ఫోన్లు పంపిణీ చేయడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం. అయితే డ్వాక్రా యానిమేటర్స్ అందరూ కూడా వాళ్ళు ఎంతో సంయమనంగా పాటించి కూర్చుని పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ విని వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అయితే కార్యక్రమంలో ఎవరెవరి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాలు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వారికి సహాయం, ఈ రెండింటిని వేరే చేసుకుని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మీకు మంచి చేస్తుందో దానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. దానికి అందరూ కూడా చాలా హర్షధ్వానాలు ద్వారా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. అయితే ఈ మహిళల పట్ల కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, శ్రీనిధి అయితేనేమి, మరలా స్త్రీ శక్తి అయితేనేమి, ఉచిత బస్సు ప్రయాణాలు లేడీస్కి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వటం, అదేవిధంగా ఎంతో చొరవ తీసుకుని ఈ రాష్ట్ర ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల సంక్షేమం చూసేటటువంటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి మార్గదర్శకాలు కానీ, వీరిరువురి యొక్క చొరవతోటి నడిపిస్తున్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తున్నారు. కాబట్టి వీరిరువురి ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షేమంగాను అభివృద్ధి పదంలోనూ ముందుకు నడుస్తుందని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ